కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యమంకై త్వరలో మేము ఒక ఉద్యమం చేస్తున్నామని నిరుద్యోగులు జేఏసీ నాయకులు జనార్దన్ ఉన్నారు. అసలు ఎందుకు సడన్‌గా వీళ్ళు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మరి అందరు నిరుద్యోగులు కలిసి వస్తారో తెలుసుకుందాం. జనార్దన్ చెప్పండి అసలు కదా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బట్ దీనికి అందరూ కలిసి వస్తారా? కలిసొస్తారక్క. ఇప్పుడు కలిసొస్తారంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య పైన అందరూ కొట్లాడుతూనే ఉన్నారు. ఎవరి స్థాయిలో ఉండేటటువంటిది అక్కడ కొట్లాడుతూనే ఉంటారు. ప్రభుత్వం పైన ఆ విధంగా ప్రెజర్ చేస్తున్నారు. మేమైతే కొంతమందిని కలుసుకొని మేజర్‌గా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళము ఏ విధంగా చేయాలి, ఏంటి అనేటువంటి నిత్యం మీడియాలో ఉంటూ ఈ సమస్యను ఎప్పటికీ ఒక నాన్చుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా పనిచేసేటటువంటి వాళ్ళము. నిన్న కూడా అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు వర్షంలో కూడా 2 రోజులు తిరిగి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రతిపక్ష నాయకులకు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు కూడా కలిసినాం. ఎవరు ఏమి చెప్పలేదు. ఈ సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. ఇల్లో ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, తర్వాత మాకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి, దాని తర్వాత ఇచ్చేటటువంటి లోన్ అన్నిటిని అందులో పొందపరిచారు. రాజీవ్ వికాసం కింద పోయిన జూన్ 2కే ఇస్తున్నారు. ఆ లోన్లు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటితోటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు ఇది ఏది అమలు కాలేదు. మేము ఏ విధంగా మోసపోయినామో మేము చెప్తే మీరు నమ్మి ఓటేసినటువంటి ముసలి వాళ్ళు నష్టపోయారు, రైతులు నష్టపోయారు, వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా నష్టపోయారు, బీసీలు కూడా నష్టపోయారు. అక్కడ ఇస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు రాజ్యాంగానికి లోబడి ఉండేటటువంటిది ఏది మళ్ళీ రాజ్యాంగానికి విరుద్ధంగా కాకుండా ఉండే విధంగా ఈ ప్రజలకు కల్పిస్తున్న డిక్లరేషన్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడంలో ఈ కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉందనేది మేము ప్రజలలోకి తీసుకొని పోయి చెప్తాం. వాళ్ళు ఏ విధంగా మేము ఇది చేసినాం అని చేసినాం అని రేపు స్థానిక సంస్థల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తారో అదేవిధంగా ఈ పార్టీ ఏం చేయలేదు అనేటటువంటిది ప్రజలకు చెప్పడానికి మేము పోతాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు కనుక అవాకు చవాకులు పేలినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, వీళ్ళు ఫలానా పార్టీ వాళ్ళని ఇదే అదే అని అవాకు చవాకులు పేలితే మాత్రం మీ పంచాలు ఊడగొట్టడం ఖాయం. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ను బొందపెడతాం. ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీ కాడ ఉద్యోగాలు ఇవ్వడానికి డేటా లేకుండా మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం. అంతేగా తప్పితే ఇంకా మోసం చేస్తాం, ఇంకా మేము ఏదో చేస్తాం అది ఇదంటే మాత్రం ఊరుకుంటేందుకు ఇలా ఎవరు లేరు. మా కాడ కావాల్సినంత జ్ఞానం ఉంది, మిమ్మల్ని నిలదీసేంత ధైర్యం ఉంది. మీరు మమ్మల్ని ఒక్క దెబ్బ కొడితే మిమ్మల్ని 2 దెబ్బలు కొట్టేంత శక్తి ఉంది. అన్నీ ఉన్నాయి. మీరే ఇంకా చవటలు దద్దమ్మల లెక్క ఇళ్ళల్లో పంతే మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళం మీరు ఇట్టనే కనుక ఉంటే ఇప్పుడు అవుతున్నటువంటి కరిగట్లల్లో మీ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తామని చెప్తున్నాం. ఆల్రెడీ గతంలో మీరు ఏదో బస్సు యాత్రలు చేసి ఇంటిని తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించారు. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు చేస్తారు ఇదంతా? మేము పార్టీ వాళ్ళం కాదు కదా. ఇప్పుడు మీరు అడిగిర్రు మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకత అంటున్నారు. మేము కవితక్క లెక్క ఉన్న పార్టీ నుంచి ఆ పార్టీ మీద ఏమన్నా రైవలరీగా మాకు ఇది చేయలేదు, అది చేయలేదు, మమ్మల్ని గుర్తించలేదు అని మేము ఏం చేయట్లేం కదా. మాకు కావాల్సినటువంటి ఉద్యోగాల గురించి ఆ ప్రభుత్వం ఇవ్వనప్పుడు వీళ్ళు వచ్చి ఇస్తా, మీరు మాకు ఓటు వేపిరని అంతే. మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మేము అడుగుతున్నాం. ఆల్రెడీ త్వరలో ఒక 20,000 జాబ్స్ వదులుతా ఉన్న నిరుద్యోగులు ఎవరో చెప్తేనే చేస్తున్నారు, వాళ్ళు జెన్యున్గా చేయట్లేదని కాంగ్రెస్ నుంచి ఒక టాక్ ఎంతవరకు నిజం? అదంటేనే చెప్పు తీసుకొని తందామని చెప్తున్నాం. అట్లాంటివి మాట్లాడొద్దు. దమ్ముంటే మరి ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో ఎవరిని వచ్చి కూర్చొని మాట్లాడమండ్రి. అన్నీ చెప్తాం. నోటిఫికేషన్ రాగానే సంపూర్ణం కాదు. గవర్నమెంట్ సెక్టార్లో నోటిఫికేషన్ రావాలి, లీగల్ లిటిగేషన్స్ ఉండొద్దు. ఖచ్చితంగా సిలబస్ మార్పు గురించి చెప్పాలి. 100 మార్కుల క్వశ్చన్లు పెట్టలేనటువంటి ఈ దద్దమ్మలు ఎందుకు? ఈ రిక్రూట్మెంట్ బోర్డులు, ఈ అదవాళ్ళకి ఒక్కొక్కరికి ఎందుకు లక్షల జీతాలు, ఒక్కొక్కటి పేపర్ సెట్టింగ్కు ఎందుకు ఇంత సెక్యూరిటీ? ఈ వీళ్ళకా, ఈ దద్దమ్మలకా, ఈ చౌటలకా? ఈ విధంగా ఒక సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి ఒక 100 క్వశ్చన్లు పెట్టలేనటువంటి వాళ్ళు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు వచ్చి ఒక లీగల్ లిటిగేషన్ లేకుండా ఇవ్వలేనటువంటి ఈ అదవాళ్ళు ఒక్క నోటిఫికేషను కోర్టు మెట్లెక్కితే కరెక్ట్ కౌంటర్ ఇవ్వలేనటువంటి ఈ దద్దమ్మల ప్రభుత్వం మాకు కావాల్సింది. అది మేము నిలదీసేది. ప్రభుత్వం పైన మాకు ప్రభుత్వాన్ని నిలదీసి మాకు ఎమ్మెల్యే టికెట్లో, ఎంపీ టికెట్లో, ఎమ్మెల్సీ టికెట్లో లేకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీలో, సర్పంచ్లో, ఎంపీపీలో, జెడ్పీటీసీలో అడగట్లేదు. మేము పార్టీ మీద పార్టీలో ఉండి మేమేమో వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లే. నిరుద్యోగులుగా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాం. నిరుద్యోగులందరూ ఒకటిగానే ఉన్నారా, లేక డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్స్ ఇది ఏందాక ఇది ఏమన్నా పార్టీ? ఒక పెట్టుకున్న పార్టీలనే 5-10-15 గ్రూపులు ఉంటాయి. కాంగ్రెస్లో 100 గ్రూపులు ఉన్నాయి. ఇవాళ ఒక పార్టీలో లుకలుకలు అయిపోయినాయి, రేపు ఇంకొక పార్టీలు లుకలుకలు. ఆ పార్టీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రెప్పలు రాలేదు. వాస్తవాలు మాట్లాడుతున్నాం. మేము మన అందరం రోజు పేపర్లు చూసేటోళ్ళం. మీరేగా జర్నలిస్టులు. కమలంలో కదులుతున్న లుకలుకలు, కమలం రెక్కలు ఊడిపోతున్నాయి లుకలుకల వల్ల, కారు చక్రాలు ఊడిపోతున్నాయి, 4 దిక్కులలో 4 ముఖాలు,
తలకిందులైన చేయి పార్టీ, చేతి 5,000 కలిసి ఉండనట్టే ఈ కాంగ్రెస్ పార్టీలో కకలావికలం అని రాస్తారు కదా. నిరుద్యోగ సమస్యల పైన ఇది అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఏ బాధ వచ్చినప్పుడు వాడు వచ్చి ఇవాళ నాకు బాధ ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను మాట్లాడతా, రేపు ఇంకొకరు మాట్లాడతారు. అందరికీ అన్ని సందర్భాలలో మాట్లాడే అవకాశం ఉండదుగా. ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇవాళ ఉప్పర్ పనికి పోయినోడు, ఇవాళ క్యాటరింగ్కి పోయినోడు రేపు వచ్చి మాట్లాడుతుండొచ్చు అంతే. ఎట్లా మీ డిమాండ్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరు యాత్ర త్వరలో చేయబడి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? త్వరలో చేస్తామాక, అతి త్వరలోనే చేసి ఈ కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టిస్తాం. ఇట్లా తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్ తిరుగుతాం, ఓన్లీ హైదరాబాద్ అనుకుంటున్నారు? హైదరాబాద్ అయితే రోజు తిరుగుతూనే ఉన్నాం కాక, ఇంకా మళ్ళీ కొత్త ఏముంది, ఇది అంత మళ్ళీ పాత చింతకాయ పచ్చడే, కొత్త సీసాల పాత సార పోసినట్టే ఉంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం.